తర్వాత న్యాసం సార్ नंबर अम्मा सेल नंबर 6369 ఒక 10 సంఖ్యలు పెట్టిస్తారు వాళ్ళ దగ్గర ఉంటుంది అంతే స్మార్ట్ చేతిలో మీకు వెళ్ళి మనం చేసుకుంటారు అన్నీ కూడా గవర్నమెంట్ యొక్క కార్యక్రమాలు ఏమున్నా కూడా పార్టీ తరఫున మనం వాళ్ళకు తెలియపరిస్తేనే మనం నిజంగా ఏం చేస్తుందో తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నో ఉన్నాయి కార్యక్రమాలు, చెప్పాలంటే చాలాసేపు ఉంది ముచ్చట. కాబట్టి అడగని కూడా ఇచ్చాడు సార్, మొన్న చెప్తుండే కదా పిల్లలు మనకు ఎవరు అప్లికేషన్ పెట్టలే ఇది కావాలని అడగకుండా కూడా కొన్ని ఎన్నో శాంక్షన్స్, కళ్యాణ లక్ష్మి కానీ వాటర్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. కాబట్టి మనం అందరం కూడా ప్రజల్లోకి ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున కూడా చేసి కార్యక్రమాన్ని తీసుకుపోయి ముందుగా ప్రజల్లోకి తీసుకెళ్లి గవర్నమెంట్ ఏం చేస్తుంది యాక్చువల్లీ కొంతమంది ఏదో విమర్శించాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ విమర్శించడానికి కూడా వాళ్ళకు ఏ అవకాశాలు దొరుకుతలేవు, పదాలు దొరుకుతలేవు, ఏమన్నా కూడా తెలుస్తుంది వాళ్ళకు. కాబట్టి మనం గవర్నమెంట్ చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ ప్రతిష్ట పెంచాలని కోరుకుంటూ అందరికీ కూడా సభ్యత నమోదు మన పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఎంతోమంది త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ సాధించాలనే ఆకాంక్షతో ఈరోజు అహర్నిశలు కృషి చేస్తున్న మన కేసీఆర్ గారికి అండదండగా ఉండి మా భువనగిరి కాన్స్టిట్యున్సీ టిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వ పథకాలకు అన్నిటి కూడా మనం ప్రజల్లోకి తీసుకుని పోయి సభ్యత నమోదు ఎంత అనుకున్న టార్గెట్ కంటే ఎక్కువ కూడా సాధించాలి. ఎంతోమంది అన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏమో చెప్తున్నాడు అయ్యే పనులు కావు అని. మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం అని ప్రతి ఒక్కటి ఈరోజు 200 రూపాయల నుంచి 1000 రూపాయలు ఇచ్చినాం, 500 రూపాయల నుంచి 1500 రూపాయలు ఇచ్చినాం వితంతువులకు, వికలాంగులకు. కాంగ్రెస్ పార్టీ తప్ప ఇక ప్రతిపక్షం అంటూ ఉండదనేది కళ్ళు మూసుకొని చెప్పచ్చు. ఇలా మన ప్రభు ఎందుకు అంటే మనం చేస్తున్న కార్యక్రమం లాంటివి నీతి నిబద్ధతతో అహర్నిశలు మన కేసీఆర్ కష్టపడుతున్నాం, మనం చూస్తూనే ఉన్నాం. మొన్నటిదాకా ఎయిమ్స్ కూడా నీవు నిధులు ఇవ్వలేదు, ఏం పెట్టలేదు, మన ఏం లేదు, బడ్జెట్ ఏం పెట్టలేదు, అయిపోయింది అన్నారు. ఒక విజన్, ఒక నాయకుడు ఆలోచన, రేపు అని ఆలోచన ఆయన. నేను 4 సార్లు అడిగితే కూడా ఆలోచన చెప్పిన నాయకుడు అంటే ఆయనకు ఆలోచన, ఒక విజన్, దీన్ని ఏం చేయాలి ఒక ఆలోచన పెట్టుకొని మనకి ఎయిమ్స్గా డిక్లేర్ చేసి అంటే ఎంత పెద్ద కార్యక్రమం ఎయిమ్స్ అనేది 200 ఎకరాలలో నియర్లీ 1000 crores తోనేది. ఎంతో బాగా सर ఒకసారి బయట ఓనా అన్న కొంచెం జర ముందుగా ఒక ప్రాబ్లం అది ఇవ్వండి అబ్దుల్ సలాం
చిరంజీవి చూసుకోండి అది కన్ఫ్యూజ్ చేయకండి. రాయాలి ప్లస్ నామినేట్ రాయాలా? అబ్దుల్ సలాం. కదీర్ కింద పడ్డది ఒకటి.